అరే సేటే కొట్టి మళ్ళా పోలీస్ స్థానికి వచ్చిండు. సేటు అన్నా కిరణ్. ఓకే ఓకే కిరణ్, కొంచెం మన షాప్ దగ్గరికి ఊళ్ళో జనాలు వస్తుంటారు కదా, కరోనా సిచ్యువేషన్ కదా. ఊళ్ళో జనాలు మన షాప్కి వచ్చినప్పుడు నువ్వు కొన్ని జాగ్రత్తలు చెప్పాలి. మాస్క్ గురించి, శానిటైజర్ వాడాలని మేం చెప్పొచ్చు, కానీ మేము చెప్తే సరిగా వినకపోవచ్చు. నీకు ఊళ్ళో అందరితో కొద్దిగా సత్సంబంధాలు ఉంటాయి కదా, సేట్ చెప్పిండంటే కొంచెం జనాలు కూడా వింటారు. కాబట్టి వచ్చిన వాళ్ళు కొంచెం చెప్తా ఉండు. తప్పకుండా అన్న, ఇది నా రెస్పాన్సిబిలిటీ. మ్యాక్సిమం కస్టమర్లు పిల్లలు వచ్చినప్పుడు కూడా వాళ్ళని మోటివేట్ చేస్తుంటా అన్న. ఓకే, ఒక విషయం అడుగుతా ఏమనుకో కదా. అడగండి అన్న. నీకు కొంచెం చేద్దులు ఎక్కువ అనుకుంటా. ఎందుకన్నా అట్లా అన్నావు? ఏం లేదు, మన మల్సులు వాళ్ళ టీంని వాళ్ళు అడ్డకు పోయి కొట్టినావంట కదా. అన్నా ఫుట్టు కొట్టిండి. పడేంత వరకు పడ్డామన్నా. కోంటోడ అంటే ఎవరు ఊరుకుంటారన్నా? అందుకే నా చేతివాటం చూపించా. మేము ఉన్నాం కదా, మాకు చెప్పొచ్చు కదా, ఎందుకు చేసుకోవడం? అన్నా మీరున్నారు, ఏం చేస్తారు చెప్పండి. అంటే కోపం కానీ ఒకడు సామాజిక స్మగ్లర్లని ఒక బుక్ రాసిండు. వాడిని ఏమైనా చేసిర్రా? ఏం చేయరు. ఇక అందుకోసమనే పోరాడాల్సి వచ్చింది. ఇకపోతే ఇది గాంధీజీ రోజులు కాదన్నా. ఓ చెంప మీద కొట్టగానే ఇంకో చెంప చూపించడానికి పోరాడే రోజులన్నా. తప్పదు. ఓకే, ఆ టాపిక్ వదిలి. కరెక్టే. ఇంకొకటి, మేము పొద్దున్న లేస్తే ఇక్కడ బజార్లలో డ్యూటీ చేసి అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాం. ఇలా భోజనానికి పిలిచి ఇదంతా అవసరం? అమ్మను కూడా ఇబ్బంది పెట్టదు కదా, కరోనా సిచ్యువేషన్. ఈ లాక్డౌన్లో కోవిడ్ టైంలో కనిపించే శ్రామికులు మీరు, కనపడని శ్రామికులం మేము. ఒకరికొకరు సపోర్ట్ చేసుకోకపోతే ఎట్లా అన్నా? మస్తు చెప్పినావు సేటు. టీ చాలా బాగుంది కిరణ్. హైదరాబాద్లో ఉన్నా కన్నా అలవాటైపోయింది. పెళ్ళెప్పుడు? ఎవరైనా పిల్లనిచ్చేటోళ్ళు ఉంటే చెప్పండి మా ఇళ్ళలో.